మనకి ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక గురువు జ్ఞానం ఉందనుకోండి, అది బుద్ధుడు కానీ, రమణ మహర్షి కానీ, వివేకానందుడు కానీ, ఎవరిదైనా సరే, అతని నాలెడ్జ్ ఆ ఒక్క జన్మదే కాదు, అనేక జన్మలు. దాంతోపాటు వాళ్ళు ఎంతోమంది గురువులను పట్టుకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఎసెన్స్ అంతా ఒక పుస్తకంలో వాళ్ళు కుదిస్తారు. అయితే ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని వాళ్ళు ఇచ్చిన విధంగా మనం చదివినప్పుడు మాత్రమే దాని విలువ. మనకేది అర్థమైంది అది చదివామనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ఏ స్క్వేర్ మనం చదివామనుకోండి, మనకు ఒకలాగా అర్థం. ఒక ఎల్కేజీ పిల్లడు ఉన్నాడు, వాడికి ఏం అర్థం అవుద్ది? వాడు అంటాడు 2 కాస్త పైన పెట్టావు, నీకు చదవడం, నీకు లైన్లో రాయడం రాదని అడుగుతాడు. నీకు అర్థమైంది, నవ్వుకుంటాడు కూడా చక్కగా. సో మనం అందులో ఉన్న భావాన్ని చదువు. సాధారణంగా వెనక పేజ్ ఉంటుంది కదా, ఈ పేజ్ ఎప్పుడు కూడా చదవండి. ఫస్ట్ 1కి 2-3 సార్లు చదివినప్పుడు ఏమవుతుందంటే ఎసెన్స్ షార్ట్ కట్లో ఉంటుంది. ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది. ఇందులో కూడా ఏ సందర్భంలో మొదలు పెట్టారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది ఉంటుంది. మనకు శక్తిపత్ సిద్ధమహాయోగ గురు పరంపర మన అదృష్టం ఏంటంటే, ప్రతి గురువు కూడా అనేక మార్గాల్లో రీసెర్చ్ చేసి అనుభవాన్ని పొంది ఎసెన్స్ని మాత్రం మనకి ఇచ్చాడు. వేదాలు మొత్తంలో ఎంత కావాలి, ఎంత విషయం అర్థం, అదే మనకు వేదాలు ఎన్నో విషయాలు ఉంటాయి, మనకు అది అంతా అక్కర్లేదు. భగవద్గీత ఎన్నో ఉన్నాయి, మనకు అది అవసరం. పతంజలి యోగ సూత్రాలు ఎన్నో ఉన్నాయి, స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్తోత్రంలో ఉన్న అర్థం కూడా అంటే మన ఆత్మ ఉన్నతికి, మోక్ష స్థితికి వెళ్ళడానికి ఏ విషయం కావాలో అది మాత్రమే మనకు అందించి మిగతా క్రాప్ చేసి అంటే ఇంకా వాటిని తీసేసాడు. దాని అర్థం వాళ్ళకి తెలియక కాదు, లేక కాదు, అందులో ఎందుకు వదిలేసామని చెప్పి వదిలేసేవాళ్ళు. మనకు ఈ బుక్ చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది, ఈ విషయాన్ని మీరు పట్టుకోండి అని చెప్పి వదలాల్సిన విషయాన్ని కూడా చెప్పారు. చెప్తే ఎందుకు వదలాల్సిన విషయం చెప్తుందంటే అది మనకు అవసరం లేదు అన్న విషయం చెప్పడం కోసం. మనకి చక్ర జ్ఞానం గురించి చెప్పడం జరిగింది, అలాగే ఆరాల గురించి చెప్పడం జరిగింది, అలాగే అన్ని కోశాల గురించి చెప్పడం జరిగింది, అన్ని విషయాలు చెప్పారు. కానీ ఫైనల్గా మళ్ళీ వెంటనే ఒక మాట చెప్తారు, ఇది మనకి అవసరం లేదు అని. ఓకేనా? ఇంకొకటి నేను కొంచెం ఓపెన్గా బోల్డ్గా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళని త్వరగా సాధకులు ముందుకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం, నా కోరిక. అది ఒకటే లక్ష్యం, అది ఒకటే. ఏ సాధన ఒక లక్ష్యం ఏమై ఉండాలి మీరే చెప్పండి, నేను చెప్తాను. మనం ఏదనేది తీసుకోవడం అంటే దేనికోసం ఈ సాధనకు వచ్చాము అది తెలుసుకున్నప్పుడే ముందుకెళ్ళగలం. ఏ సాధన మార్గమైన, అది పూజ అవ్వచ్చు, భజన అవ్వచ్చు, యజ్ఞం అవ్వచ్చు, యాగం అవ్వచ్చు, స్తోత్రం అవ్వచ్చు, ఏదన్నా చేయండి. ఎలాగ వెళ్ళినా ఒకటే. ఇది ఒకటి ఎక్కువ తక్కువ కాదు. కాకపోతే ఇందులో మనకి కష్టం తక్కువ, మిగతా మార్గాల్లో మనకి కష్టం ఎక్కువ. అది డిఫరెన్స్. మీకు అది అర్థమైంది కదా. శక్తి జాగరణ జరగడం అన్ని చోట్ల కష్టము, ఇక్కడ మనకి ఈజీ. అంటే గురువు చేస్తాడు కాబట్టి. తండ్రి కోట్లు ఆస్కాన్ని ఇచ్చాడు అనుకోండి, మనం ప్రశాంతంగా బిందాస్ చేస్తాం. అదే మనం కష్టపడి చదివి సంపాదించి అనుభవించి పెంచి అంటే కష్టమైన పని. ఇక్కడ సాధకుడు సునాయాసంగా వస్తుంది, కానీ అల్టిమేట్ ఒకటే. ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సాధనలో భాగంగా అంటే మనం కుటుంబంలో ఎన్నో పనులు చేస్తాం రొటీన్గా, కుటుంబ బాధ్యతలు కానీ సంఘ బాధ్యతలు కానీ ఏమన్నా చేసేటప్పుడు ఉండేటప్పుడు వర్క్ ఏం చేసినా కూడా ఆ ప్రాసెస్లో మనం డిటాచ్డ్గా ఉండి చేస్తాము, లేదా ప్రేమతో బాధ్యతగా ఇష్టంగా చేస్తాం. వాటిలో మనకి ఎలాంటి చిత్తంలోని ఎలాంటి సంస్కరణ సాధారణంగా పడతావు కదా. కొన్ని చేసేటప్పుడు మనకి ముద్రలు పడిపోతాయి, మీకు అర్థమైందా? కొన్ని చేసేటప్పుడు. అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు రొటీన్గా బిజినెస్ చేసేవాడు అనుకోండి, వాడి మనసులో ఏముంటుంది, మహా అయితే బిజినెస్ లాభ నష్టాలు, ఒకవేళ అబద్ధమో ఏదో చిన్న అబద్ధం ఆడకుండా బిజినెస్ చేయలేడు. అలాంటి ఒక చిన్న లైట్ విషయాలు కానీ అవి వాడికి తెలిసి చేస్తాడు కాబట్టి అది వాడికి నష్టపరచదు. అదేవిధంగా బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఫ్యామిలీ అయినా, సొసైటీ అయినా. కానీ ఆత్మజ్ఞానం అనుకొని కొన్ని ఏమైనా చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు అలాంటి విషయాలు గనక ఒకవేళ వాడి చిత్తంలో ఉండిపోతే గనక దాన్ని తీయడం చాలా కష్టమైపోతుంది. మీకు ఇది అర్థమైందా? ఈ విషయం మాత్రం మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఏది లోపలికి వెళ్ళాలి, ఏది వద్దు, ఏది స్థిరంగా ఉండాలనే విషయం మాత్రం మీరే జాగ్రత్తగా ఉండాలి. ఒక పూజ దగ్గర మా ఇంట్లో ఇలాగే పూజ చేస్తాం, మనకి ఇలాగే అలవాటు అండి, మాకు ఇదే అనువైతే కాదు. భగవంతుడి మీద ఎంత ప్రేమగా చేశాము. నిజంగా చెప్పండి, ఒక శ్రావణ శుక్రం ఎన్ని వెరైటీస్ ఉంటాయి చెప్పండి? ఉంటాయా లేదా? మా కృష్ణాష్టమికి ఒక వెరైటీస్, వినాయకుడికి ఒకటి, రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. లాస్ట్కి మాకు ఊర్లో అయితే, మా ఇంట్లో అయితే టవన్ నాగచవితికి గావాంచి అది వేస్తాం కదా, మేము పెద్ద గీతలు వేస్తామండి, మేము చిన్న గీతలు వేస్తామండి, మేము తెల్ల వేస్తామండి, రెడ్ వేస్తామండి,
నిజం. మేము ఈ పువ్వు వేస్తామండి, మేము ఆ పువ్వు వేస్తామండి, మేము గుడ్డు వేస్తామండి, పాలు వేస్తాం, మేము అది వెయ్యమండి, మేము నాన్ వెజ్ వండుకుంటామండి, మేము వండుకోమండి, మేము అది ఉపవాసం ఉంటాం, మేము ఫాస్టింగ్ అండి. ఇంకా ఒక్క 4 చేతి చెప్తుంది కాదు, ఇంకా మిగతా పూజలు చెప్పనవసరం లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అది బ్లాక్ అయిపోతుంది. అక్కడ భగవంతుడికి మీరు ఏ భగవంతుని పూజ చేస్తారో ఆ ప్రాసెస్లోని భావంలోని మీరు ఎంత ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. కానీ లేదనుకోండి ఏమొద్దంటే ఒకవేళ రెడ్ కలర్ తెయ్యాలి, దొరకలేదు, వైట్ తీసాం అనుకోండి, వాడికి లాగేస్తూ ఉంటుంది. అయ్యో నేను వైట్ తీస్తాను వాడి ఏమవుతుంది ఏం జరిగినా వాడు ఆయన ఏమన్నా ఆయన ఒంటి మీదకి వెళ్తుందా, ఆయన ఏమన్నా తప్పు పడతాడా, లేకపోతే ఇంతమంది ఈ ఊళ్ళో ఉన్నాం, ఈ గోత్రం ఉన్నాం, ఈ విధంగా మీరు రెడ్ అయ్యండి, వైట్ని ఆయన ఏమైనా చెప్తారా? కానీ మనకి ఏంటంటే తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రుల మాట మనం కాదన్నాం కానీ మనకు భయం వేస్తుంది. సో మీరు భయాన్ని వదలండి, అందులో సత్యాన్ని పట్టుకోండి. ఇంతవరకు క్లియర్ కదా? ఇంకోటి మనకి ఈ శక్తిపద సిద్ధ మహాయోగం పుస్తకాల్లో ఇచ్చిన జ్ఞానం ఏంటంటే చిత్తాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి. ఇది నేను 100 సార్లు చెప్తున్న మాటే, మీకు బోరు కొట్టిన విషయం అదే. రోజుకొక విషయం నేను చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి? అది అసత్యం అని. ఈరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, రేపు నేను మళ్ళీ అతను ఇంకోలా నేను ఎలా చెప్తాను? ఉదయిస్తాడని చెప్పాలి, అస్తమిస్తాడని చెప్పాలి. కిరణాలు ఇలాగే వస్తే ఆయన కిరణాలు 7 రకాలే ఉంటాయి, ఆయనకి 7 గుర్రాలే ఉంటాయి, ఒక్కొక్క గుర్రంకి ఈ పేరు అది చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఈరోజు లక్ష్మి, రేపు ఇంకో పేరు పెట్టి పిలవలేను, ఆవిడకి అదే పేరు కాబట్టి అది అలాగే ఉంటుంది, మార్చలేను నేను దాన్ని. అదే విధంగా సత్యాన్ని మనం 100 రకాలుగా చేయడానికి లేదు. ఎవరికి చివరి స్థాయిలో మోక్షస్థితి పొందాలి, లేదా కర్మచక్రం దిగాలి, లేదా నిత్య ఆనందంలో ఉండాలి, లేదా నా దుఃఖాన్ని వదులుకోవాలి, లేదా నా ప్రారంభం దాటాలి అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకొని యాడ్ చేసుకోండి. మాట్లాడుతూ నేను అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాను. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి, మనం చిత్తంలోని సాధన అని చెప్పి పెట్టిన ప్రతి విషయం వెనుక అంటే స్ట్రాంగ్గా ముద్ర పడిపోయిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్త పడాలి. ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థం మళ్ళీ చెప్తాను. నేను అర్థమైందా? ఏ విషయం అయితే మీకు జీరో చేస్తుందో, శూన్యం చేస్తుందో, ఖాళీ చేస్తుందో అది మాత్రమే నాలెడ్జ్. అది కాకుండా ఏదైనా ఒక బలమైన ముద్రలు వేస్తే అది మాత్రం మళ్ళీ మీకు అయిపోతుంది. మళ్ళీ అర్థమైంది కదా? మన శరీరానికి మనసుకి ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను ఇంకా, ఎందుకంటే ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. మన బుక్లోకి ఎంతవరకు అయితే అంతవరకు ఉందో ఈ పాయింట్ కూడా మీకు కంప్లీట్ చెప్తాను. ఒక జన్మలో ఎవరైనా చనిపోయే ముందు మంటల కాలి చనిపోయాడు అనుకోండి, తర్వాత జన్మలో చాలా జన్మల వరకు వాడికి మంట అంటే భయం ఉంటుంది. ఎవడైనా లోయలో పడిపోయాడు అనుకోండి, లేకపోతే ఎవడైనా చంపేశాడు అనుకోండి, లేకపోతే ఊరి తీసాడు అనుకోండి, లేకపోతే చీకటి ఎవరు ఏదైనా నీళ్ళలో మునిగిపోయాడు అనుకోండి, వాడికి నీళ్ళు అంటే భయం, సముద్రం అంటే భయం. ఎందుకు భయం ఏమో నాకు తెలియదండి, చిన్నప్పటి నుంచి నాకు నీళ్ళు అంటే భయం ఉంటుంది. ఎందుకంటే ఆ భయం అనేది వాడికి సీన్ గుర్తుండదు, కానీ భయం మాత్రం ఉండిపోతుంది. ఆ నీళ్లు ఆ భయం ఉండిపోతాయి, ఆ భావాలు ఉండిపోతాయి. అంటే ఒక మనిషికి ఒక విషయము మనకి ఎన్ని జన్మలకు వెంటాడుతూ ఉంటుంది. అదే విధంగా జ్ఞానం అనుకునే అజ్ఞానం కూడా మనకి అలా వెంటాడి వదలదు. మనం మోక్ష స్థితి వచ్చినా, గురువు కృప వచ్చినా, ఆ స్టేట్కి వెళ్ళిపోయినా, అంత పుణ్యం వచ్చినా కూడా ఈ ప్రారంధం ఎలా వెంటబడుతుందో ఈ అజ్ఞానం కూడా అలా వెంటబడుతుంది. ఈ మాట అర్థమైందా? ప్రారంధం కూడా వదిలించుకున్న తర్వాత, కర్మను కూడా వదిలించుకున్న తర్వాత, మొత్తంలో వదిలించుకోవడంలోని మనం ఉండిపోతే ఇంకా ఓం శ్రీ నమో నారాయణాయ. ఇది నేను దీని గురించి మీకు ఈ మాట అర్థమైంది. ఏది చేసినా అందుకనే మనకి ఇక్కడ ప్రత్యేకమించిన సాధనాలు ఏమి ఉండవు. అంటే మీరు ఇవి ముద్రలు వేయండి అని కానీ ఇలా చేయండి, మనకి ఏమి ఉండదు. మనం ఖాళీ చేసేదానికే ఉంటాయి. అందుకని మన ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల క్రియలు జరగడం కానీ, అనుభవాలు జరగడం కానీ ఉంటాయి. మీకు ఏమైనా అనిపిస్తుంది అంటే అది గుర్తుపెట్టుకోండి, అదేంటది గత జన్మల్లో ఉన్న ముద్ర. ఇంకా మనం యూసేజ్ లాంగ్వేజ్ అయితే వాసన అనండి, మెమొరీ అని అనుకోండి, ఒక జ్ఞాపకం అనుకోండి, ఏమన్నా అనుకోండి. మీకు దాన్ని భక్తి భాషలో అయితే దానికి వాసన, సంస్కారం, కర్మ, అది ఇది అంటాం. ఏ భావన కలగడానికైనా కర్మే. ప్రేమ భావన, సంతోషం, దుఃఖము, భయము. మీకు బాగా భయం ఉన్నా మనం బాధ మాట్లాడతాము, భయం మాట్లాడము, సంతోషం మాట్లాడతాం, అలా అన్నమాట. దుఃఖం మాట్లాడతారు, సంతోషం మాట్లాడు. అది కూడా నిత్యానందము, పరమానంద స్థితికి వెళ్ళే వరకు కూడా ఈ ఆనందం కూడా అట్లేదు. మీకు ఇది అర్థమైందా? అంటే నా భర్త ఇలాగుంటేనే నాకు ఆనందం, అది రైట్ కాదు కదా.
నా పిల్లలు ఇలాగ ఉంటేనే నాకు ఆనందం. అది రైట్ కాదు కదా. మనం ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలంటే అది ఏంటది? అమ్మ నాకు ఎందుకమ్మా ఇది అవ్వట్లేదు అంటే నేను దానికి ఏం ఆన్సర్ చేయాలి చెప్పండి మీరు? అక్కడ మీ కోరికలోని మీకు ప్రారంభంలోని కర్మలో ఉన్న విషయం తప్పితే డైరెక్ట్గా అయితే అది కరెక్ట్ కాదు. ఎలాగున్నా ఆనందపడాలి, అది సత్యం, అంతే కదా. అర్థమైంది కదా. ఎలాగున్నా ఎవరిని కరెక్ట్ చేయడానికి అస్సలు ట్రై చేయకండి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సాధారణ మీకు అడ్డంకి ఇది ఒకటి వస్తుంది. ఏం అడ్డంకి వస్తుందంటే కుటుంబ సభ్యులు కానీ అసలు మనము రాముడే 11 అవతారాలు ఒక్కొక్క అవతారం ఒక్కొక్కలా పుట్టాడని ప్రతి అవతారం ఒకలా పుట్టొచ్చు కదా. లక్ష్మీది ఒక అవతారం ఒకలాగా పుట్టింది. ఎందుకు అన్ని అవతారాలు ఎందుకు ఆ మార్పు? అక్కడ ఎవరికి ఎలా ఏది అవసరమో అలాగే ఎలా ఉందో అలాగా జరుగుతుంది. కాకరకాయని ఒక డిజైన్, ఒక టేస్ట్, ఒక షేప్, ఒక కలర్లో ఇచ్చు. అది ఎందుకు అలాగ లేదని మనం అడగకూడదు. మన భర్త ఇలా ఎందుకు లేడు, భార్య ఇలా ఎందుకు లేదు, పిల్లలు ఎందుకు లేరు అని మనం అడగకూడదు, అంతే. వాళ్ళ పట్ల మీకేమనిపిస్తే అది మాత్రం మార్చగలం. మీకు ఇది అర్థమైంది కదండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని జడ్జి చేయకూడదు. సూర్యుడు ఎందుకమ్మా వేడిగా ఉన్నాడు, నేను ఆన్సర్ చెప్పలేను. నేను మంట ఎందుకమ్మా కాలుతుంది, అలాంటిదే. నా పిల్లలు ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నాడమ్మా, నా పిల్లలు ఎందుకు అలాగా ఉందమ్మా, ఎవరిని కూడా మనం జడ్జి చేయలేము. వాడి కర్మానుసారం, వాడి సంస్కారం ప్రకారం, వాడి గత జన్మల్లో వాడి ప్రకారం మాత్రమే ఉంటుంది తప్పితే మనం జడ్జి చేయడం. ఇక్కడ ఒక్కటి ఏం జడ్జి చేయగలం? నీకు నా మాట అంతా కష్టమే ఉంటుంది. ఎందుకంటే మన పట్ల వాళ్ళు ఎలా ఉన్నారంటే, మంచిగా మన పట్ల ఉన్నారనుకో అది మన అదృష్టం. చెడ్డగా మన పట్ల మాత్రమే ఉన్నారనుకోండి, నారాయణ నారాయణ, ఇంకేం చెప్పడానికి లేదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికైనా ప్రేమని ఇవ్వగలము, ద్వేషాన్ని ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము? ఇవ్వలేమంటే ఇవ్వకూడదు కాబట్టి. ఎందుకు ఇవ్వకూడదు? మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ ఎందుకు వాడి కోసం ఒకసారి వాడిని ద్వేషించడమే వేస్ట్. మళ్ళీ వాడిని మనం ద్వేషించడం కోసం వాడు మనం ద్వేషించడం మళ్ళీ ఇంకో జన్మెత్తడంలో మహా వేస్ట్, శుద్ధ వేస్ట్. మహా కాదు, శుద్ధ వేస్ట్. భాష కొంచెం వేరుగా ఉంది కానీ మీకు ఇది అర్థమైంది కదా. సో మనల్ని ఎవరు తిట్టితే చాలా బాగా తిట్టని మురిసిపోండి. మీరు ఎవరైనా తిట్టాల్సి వస్తే అయ్యో నాకు తిట్టే గుణం ఎందుకు వచ్చింది గురుమా, నేను దీన్ని ఎలా మార్చుకో, అది మాత్రమే. ఇక్కడ క్లియరా? మీరేదో నాకు ప్రశాంతత ఇస్తారని చెప్పి మాకే హోంవర్క్ ఇస్తారు అనుకోకండి. సరే బుక్లోకి వెళ్తాను నేను. టైం ఎంత ఇస్తారు నాకు?